డిజిటల్ అరెస్ట్ గురించి విన్నారా? ఈ కొత్త మోసంతో వేల మంది డబ్బులు పొందుతున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే మీరు చేయని మోసాన్ని మీ మీద పెట్టడం. అది ఎలా అంటే, ముందుగా నకిలీ కాల్ వస్తుంది. మీ పేరు మీద రిజిస్టర్ అయిన సిమ్ లేదా ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిందని భయపెట్టిస్తారు. మనకి ఒక వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ లో ఆపోజిట్ లో ఫ్రాడ్స్టర్ పోలీస్ యూనిఫామ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ ని చూసి మీరు పానిక్ అయ్యి అది నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనుకున్నారనుకోండి, ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. ఇక్కడ నుండి అసలు సినిమా మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఒక రూమ్ లో ఉండండి. ఎవరికి చెప్పొద్దు, బంధువులకు చెప్పొద్దు, మిత్రులకు చెప్పొద్దు, బ్యాంక్ ఎంప్లాయీస్ కి చెప్పొద్దు. మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి మీరు జెన్యూన్ పర్సన్ అయితే మేము వదిలేస్తాము. ఫస్ట్ మీ దగ్గర ఉన్న అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో వివరాలు కనుక్కొని టార్గెట్ చేసి మన అకౌంట్ లో ఉన్న డబ్బులు లాగేయడానికి పన్నాగం పన్నుతారు. గంటల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి యూపీఐ ద్వారా లేదా బ్యాంక్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మన అకౌంట్ నుండి డబ్బులు వేయించుకొని మేము వెరిఫై చేసి ఇది జెన్యూన్ అమౌంటా లేదా లాండరింగ్ జరిగిందా అని చెక్ చేసి మళ్ళీ మీ అమౌంట్ మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తామని చెప్తారు. తస్మాత్ జాగ్రత్త. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 5 పాయింట్లు. మొదటి పాయింట్, పోలీస్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎప్పుడు మనని ఫోన్ కాల్లో డబ్బులు అడగరు. రెండవది, మీరు భయపడితేనే మిమ్మల్ని భయపెట్టించి డబ్బులు లాగుతారు. మూడవది, అఫీషియల్ నంబర్ 1930కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి. నాలుగవది, కాల్ కట్ చేయండి, నంబర్ ని బ్లాక్ చేయండి. 5వ పాయింట్ ముఖ్యమైనది, www.cybercrime.gov.in వెబ్సైట్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. అలర్ట్ గా ఉండండి. డిజిటల్ అరెస్ట్ స్కామ్ కి బలి కాకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు జాగ్రత్త వహించండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వాళ్ళని కాపాడండి. మరిన్ని ఇలాంటి అవేర్నెస్ వీడియోలు కావాలనుకుంటే వెంటనే ఫాలో కొట్టండి.